అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములను తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనం ఇంకా బలహీనులమయ్యుండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. వాక్యము సెలవిస్తుంది, మనము ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకను భక్తి లేని వారముగా ఉన్నప్పుడే భక్తి పరుడు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై మరణించారు. బలహీనులై ఉండడము అనగా పాపముపై విజయము సాధించలేకపోవడం, శోధనపై విజయము సాధించలేకపోవడం, కష్టాలపై విజయమును సాధించలేకపోవడం, ఇవన్నీ మనము చూచినప్పుడు మన సొంత బలముతో మనము ఏమీ కూడా చేయలేం. బలవంతుడైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు సమస్తమైన బలహీనతను ఆయన తీసివేస్తాడని దేవుడు వాక్యము ద్వారా ఈరోజు మీ అందరితో మాట్లాడుచున్నారు. మనం ఇంకను దేవుడు లేని వారముగా ఉన్నప్పుడు, నిబంధన అనేది మన జీవితంలో లేనప్పుడు, వాగ్దానములు అనేది మన జీవితంలో లేనప్పుడే, ఎటువంటి భక్తి లేని వారముగా మనం ఉన్నప్పుడు, ఈ లోకంలో మనం ఉన్నప్పుడే దేవుడు ఈ భక్తిహీనుల నిమిత్తమై మరణించడని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిరపరాధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, అనునిత్యము కూడా పరిశుద్ధుడు అని స్తుతింపబడుచున్న మన దేవుడు మన నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై, మరి పాపుల నిమిత్తమై ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. మన పరిస్థితి బాలేని సమయములో, మనలో ఎటువంటి మంచి లేని సమయములో, త్రోవ త్రప్పిన వారముగా మనం ఉన్నప్పుడే ఆ దేవుడు ఈ బలహీనుల కొరకు, అంటే మన నిమిత్తమై, మన బలహీనత నిమిత్తమై, మనం బలహీనంగా ఉండగానే ఆయన మరణించడని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో మనము చూచినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. మనము ఆయనని ఆశ్రయించినప్పుడు మన బలహీనత అంతా ఆయనలోనికి తీసుకొని మనని బలపరిచి మనని ముందుకు నడిపించే దేవుడు. ఆయన కలువరి శిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు అది ఎట్టి బలహీనత అయినా సరే దేవుడు ఆయనలోనికి తీసుకొని మనను బలపరిచే దేవుడై ఉన్నాడు. ఈ పాపముపై మనకు విజయాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో, హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మేము ఇంకనూ బలహీనులమై ఉండగా, ఇంకనూ భక్తి లేని వారమై ఉండగా, ఈ లోకముతో స్నేహము చేస్తున్న సమయంలోనే తండ్రి, మా నిమిత్తమై నీతిమంతుడైన మీరు మరణించి ఉన్నారు. మాలో ఎటువంటి మంచి లేనప్పుడే తండ్రి దేవ మీరు మా నిమిత్తమై మరణించి ఉన్నాడు. అందుని బట్టి మీకు స్తుతులు. మా బలహీనత అంతా తండ్రి దేవా మీ సిలువ చెంత, మీ పాదముల దగ్గర మేము సమర్పిస్తున్నాము తండ్రి. మమ్మల్ని బలపరచండి. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.